జస్ట్ 20 రూపీస్‌తో 2 లాక్స్ పాలసీ అండి. అండ్ ఈ 2 లాక్స్‌ని కూడా 5 లాక్స్ చేసే ప్లానింగ్‌లో అయితే ఉంది మన గవర్నమెంట్ అనేది. సో, ఈ ఛాన్స్‌నైతే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ పాలసీ డీటెయిల్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పబోతున్నాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి చెప్పబోతున్నాను. ఈ పాలసీ అనేది ఇయర్లీ 20 రూపీస్ ఉంటుందండి. సో ఇయర్లీ మీరు జస్ట్ 20 రూపీస్ మీరు పే చేస్తే కనుక 2 lakhs పాలసీ అనేది వస్తుంది. సో ఈ 2 lakhs పాలసీతో మీ ఫ్యామిలీ టర్న్ అవుట్ అయిపోతుంది అని చెప్పైతే చెప్పను. ఈ 2 lakhs రూపీస్ అనేది మీ ఫ్యామిలీకి ఆఫ్టర్ యువర్ డెత్ మీ ఫ్యామిలీకి అయితే ఎంతో కొంత రిలీఫ్ని అయితే ఇస్తుంది. ఒక ఛాయ్ తాగినంత అమౌంట్ జస్ట్ ఆ 20 రూపీస్ పే చేస్తే మీకు 2 lakhs అమౌంట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి. మీ నామినీకి ఎంతో కొంత రిలీఫ్ ఉంటుంది ఆఫ్టర్ యువర్ డెత్. 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు ఈ పాలసీ అన్నమాట వర్తిస్తుంది. సో ఈ పాలసీని తీసుకునే వాళ్ళు నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే యాక్సిడెంటల్ డెత్కి అనమాట. యాక్సిడెంటల్ డెత్కి ఈ అమౌంట్ వర్తిస్తుంది అనమాట. సో ఈ పాలసీ గురించి డీటెయిల్గా అయితే చూసేద్దాం ఇప్పుడు. ఈ పాలసీని అయితే 2015లో స్టార్ట్ చేశారండి. సో ఈ పాలసీని స్టార్ట్ చేసి సుమారు ఒక 10 ఇయర్స్ అయితే అవుతుంది. సో ఫస్ట్లో అయితే కనుక ఈ పాలసీ 12 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 20 రూపీస్ ఉంది. సో మీరు ఇయర్లీ 20 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇయర్లీ కూడా అంటే మే నెలలో మే 31లోగా ఈ అమౌంట్ అనేది మీకు కట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు ఇయర్ అనేది ఉంటుందన్నమాట ఈ పాలసీ ఇయరు. అండ్ ఎవ్రీ ఇయరు మీకు మే మంత్లో అమౌంట్ అనేది కట్ అవుతుందన్నమాట ఈ 20 రూపీస్ కూడా. మే నెలలో మీ అకౌంట్లో 20 రూపీస్ ఉందా లేదని చూసుకుంటే సరిపోతుంది. అమౌంట్ కట్ అయ్యే టైంకి మీ అకౌంట్లో అమౌంట్ ఉంటే పర్వాలేదు, అకౌంట్లో అమౌంట్ లేకపోతే కనుక పాలసీ క్యాన్సిల్ అయిపోతుంది. సో జస్ట్ మీరు అమౌంట్ ఉన్నట్టుగా చూసుకోండి, అది సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు ఈ పాలసీని ప్రతి బ్యాంకులో తీసుకోవచ్చండి. ఏ బ్యాంక్ అయినా సరే వర్తిస్తుంది. పోస్టల్ ఆఫీస్లో కూడా మనకి ఈ పాలసీ ఉంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే కనుక మీరు ఆల్కహాల్ చేసి యాక్సిడెంట్ అయితే కనుక ఈ అమౌంట్ రాదు. సో ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఎవరైనా సూసైడ్ చేసుకున్నా అలాంటి వ్యక్తులు కూడా ఈ అమౌంట్ రాదనమాట. సో నార్మల్ పర్సన్ ఎవరికైనా సరే యాక్సిడెంట్ అయ్యి మరణించారు అంటే కనుక అలాంటి వ్యక్తికి కంపల్సరీగా 2 lakhs వస్తుంది. సపోజ్ ఈ 2 lakhsనే 5 lakhs చేసింది అనుకోండి మన గవర్నమెంట్. సో చేసే ప్లాన్లో కూడా ఉన్నారనమాట. ఈ 2 lakhsని 5 lakhs చేసే ప్లానింగ్లో ఉన్నారు. సో ఈ ఛాన్స్లో అయితే కనుక మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇయర్లీ మీరు జస్ట్ 20 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. కంపల్సరీగా మీకు 2 lakhs అమౌంట్ అయితే వస్తుంది. అండ్ ఫ్యూచర్లో 5 lakhs అమౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఈ ఛాన్స్ని అయితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు. సో జస్ట్ 20 రూపీస్ పే చేస్తే సరిపోతుందండి. మీకు ఈ పాలసీ అనేది ఈ 2 lakhs అనేది మీ నామినీకి ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సపోజ్ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయారు అనుకోండి, అప్పుడు నామినీస్ ఏం చేయాలి అంటే డెత్ సర్టిఫికేట్ అండ్ డెత్ ప్రూఫ్స్ అండ్ హాస్పిటల్ డిశ్చార్జ్ ప్రూఫ్స్ అవన్నీ మీరు తీసుకెళ్తే కనుక పాలసీని స్టార్ట్ చేశారో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు ఈ ప్రూఫ్స్ ఇస్తే కనుక వితిన్ 1 monthలో మీకు అమౌంట్ అనేది మీ చేతికి వస్తుంది అనమాట. కంపల్సరీగా 2 lakhs అమౌంట్ మీ చేతికి వస్తుంది. పర్ సపోజ్ ఈ 2 lakhs 5 lakhs అయిందనుకోండి, సో అప్పుడు 20 రూపీస్కి మీకు 5 lakhs వస్తున్నట్టు కదండి. కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ 2 lakhsని 5 lakhs చేయడానికి అయితే చూస్తుంది. సో ఇలాంటి ఛాన్స్ని అయితే కనుక మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. బ్యాంకుకు వెళ్లకుండానే మీ మొబైల్లో ఆన్లైన్ ద్వారా ఈ పాలసీని మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అది కూడా ఎలా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే కనుక ఎవరైనా సరే ఈ పాలసీని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. మన ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి సో ఇలాంటి పాలసీలు కూడా స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక 4-5 బ్యాంక్స్లో అకౌంట్ ఉంది అనుకోండి. సో 4 బ్యాంక్స్లో నేను ఇంకా పాలసీ తీసుకుంటాను అని చెప్పైతే మాత్రం అనుకోవద్దండి. ఏదో ఒక్క బ్యాంకులోనే మీరు పాలసీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మన ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ ఉంటుంది కదండి. సో ఆధార్ కార్డుని బేస్ చేసుకొని ఏదో ఒక్క బ్యాంకులోనే మనకు పాలసీ వస్తుంది అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క మనిషి తీసుకోవాల్సిన పాలసీ అండి ఈ సురక్ష బీమా యోజన అనేది.
అస్సలు మిస్ చేసుకోవద్దు. జస్ట్ 20 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది. 2 lakhs పాలసీ అనేది వస్తుంది. అండ్ ఈ 2 lakhs కూడా 5 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఛాన్స్ని అయితే కనుక మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.